ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? బాగుగానే ఉన్నారా? ఈ దినము ఏమేమి సవాళ్లు ఎదురవుతాయి, ఏమేమి సమస్యలు వస్తాయి, ఏమేమి పోరాటాలు సంధించవలసి ఉంటుంది ఏమైనా తెలుసా? తెలీదు. రొటీన్గా మన కార్యములు చెయ్యాలి. చదివేవారు చదవాలి, పనికి పోయేవారు పనికి పోవాలి, సేవ చేయువారు సేవ చేయాలి, బిజినెస్ చేయువారు బిజినెస్కి వెళతారు. ఇవన్నీ రొటీన్గా జరిగేవి. అక్కడ మనకు ఏ సవాల్ ఎదురవుతుంది, ఏ సమస్య వస్తుంది మనకు తెలియదు. కనుక అనుదినము మన జీవితంలో ఒక కార్యంలో జాగ్రత్త కలిగి ఉండాలి. రోమా 12వ అధ్యాయం 11వ వచనములో ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అని దేవుడు చెబుతున్నారు. మిమ్ములను చూసి నన్ను చూసి చెబుతున్నారు, నా పిల్లల్లారా, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుకి పరిచర్య చేయుడి. ప్రభువుకి మనందరము సేవ చెయ్యాలి. ఈ దినము మీరు యేసు కొరకు ఏమి సేవ చేయుచున్నారు? మీరు వెళ్లి ఒక గొప్ప ప్రసంగం చేయవలసిన అవసరం లేదు. మీరు వెళ్లి వీధి వీధి ట్రాక్స్ పంచవలసిన అవసరం లేదు. అది సెలవు దినములలో చెయ్యవచ్చు. పనిచేయు దినమున వెళ్లారంటే విట్నెస్ చేయుట, యేసుకి తగిన జీవితము జీవించి యేసుని తెలియజేయుట, యేసు మిమ్ములను ప్రేమిస్తున్నాడని ఒక వ్యక్తికి చెప్పుట. ఎంతోమంది భారమును మోయిచున్నారు. మీతో ఉద్యోగం చేయువారు, మీతో నివసించువారు, సంధించువారు అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారా? ఎంతో దుఃఖము, వేదన, భారములను లోన మోయిచున్నారు. మీరు వారిని చూసి యేసు మీ దుఃఖమును మార్చును, మీకు సమాధానము ఇచ్చెదరు, మీ కొరకు నేను ప్రార్థించదను, భయపడకండి అని ఒక ఆదరణకరమైన మాట మాట్లాడవచ్చు కదా. అది దేవునికి చేసే ఒక పరిచర్య. గాయపడిన వారి గాయమును కట్టుట, సోలిపోయిన వారిని బలపరచుట, సమాధానము లేని వారికి సమాధానము ఇచ్చే దేవుని పరిచయము చేయుట. అంతే, సింపుల్. యేసుని పరిచయం చేయుడి, అది సేవ చేయుట. ఆయనకు మనం సేవ చెయ్యాలంటే మనకు ఒక శక్తి కావాలి. అందుకే ఆత్మయందు తీవ్రత గలవారయుండుడి. అప్పుడు పరిశుద్ధాత్మయందు తీవ్రత గలవారయుండాలి. దేవుడు తన ఆత్మను ఇచ్చారు కదా. వారానికి ఒకసారి ఆదివారం చర్చికి వెళ్లి అన్యభాషలో మాట్లాడితే చాలదు. అనుదినము దేవుని సమూహంలో కనిపెట్టుకునియుండి ఆత్మలో తీవ్రత గలవారై అన్యభాషలతో మాట్లాడి మిమ్మల్ని బలపరుచుకోవాలి. ఒక అగ్ని ఉంటే, నిప్పు ఉంటే అగ్ని కణముంటుంది. అది వెలగాలంటే ఊదాలి కదా. కనుక ఎప్పుడూ రగిలి వెలగాలి. కనుక ఆత్మైన వారు మనలో రగులుతూ వెలగాలి. అందుకే ప్రార్థన. మీరాత్మలో నింపబడి ప్రార్థించక ఒక బలము, శక్తి మీలో కలుగుతుంది. అప్పుడు ఈజీగా యేసుని గురించి ప్రకటించెదరు. ఈ దినము మీరు ఎవరికో చెప్పబోవుచున్నారు. వారు ఆశీర్వదించబడుదురు, రక్షింపబడుదురు. ఆత్మలో తీవ్రత గలవారయుండుడి, యేసుకి పరిచర్య చేయుడి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును. తండ్రి, ఈ కుమారుడు ఈ కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆత్మలో తీవ్రత గలవారై ఉండుటకు బలపరచుడి, నీరసమును మార్చుడి, మీకు సేవ చేయుటకు వారిని ఉపయోగించుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.